మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారనుకోండి ఖచ్చితంగా తోటి రైతులు కూడా సాటిస్ఫాక్షన్, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు ఫస్ట్. మళ్ళీ ఇతరం కూడా మళ్ళీ ఇదే ఇతరం వేయాలని మళ్ళీ నేను అనుకో ఇదే ఎత్తా. సో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇదే రకాన్ని ఎంచుకుంటా అంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా మనము ఏ ఊరన్నా ఇది పూసలతండ, అక్కడ ఎడ్జర్లా ఏ మండలం కిందకి వస్తుంది? మరిపేడ మండలం. ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? మైబాద్ డిస్టిక్. మైబాద్ డిస్టిక్ ఎడ్జర్లా. సో మన మరిపేడ బంగ్లా మండలము ఎడ్జర్లకైతే రావడం జరిగింది. అందులో పూసలతండ బాణోతు వీరన్న అన్న, మీ పేరు బాణోతు వీరన్న. సో ఈ రోజు బాణోతు వీరన్న గారి ఫీల్డ్ లోకి అయితే వచ్చి ఫీల్డ్ చూడడం అయితే జరిగిందండి. సో ఇక్కడ కంపెనీ వారు వచ్చేసి ఈ యొక్క వాల్మీకి 135 ఏది శాలిని క్రాప్ సైన్స్ వారి వాల్మీకి 135 అనే వెరైటీకి ఫీల్డ్ విజిట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఏంది అన్న అంశం గురించి ఒకసారి చూద్దామని వచ్చామండి. సో ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. కాప్ అయితే చాలా దగ్గరగా ఉంది. కాయ సైజు కూడా చాలా అద్భుతంగా ఉంది. చివరి వరకు కూడా కాయ అయితే చాలా అద్భుతంగా పడిందండి. సో కింద ఒక స్టెప్ వచ్చి పైన కూడా ఇంకొక స్టెప్ చాలా అద్భుతంగా ఉంది. సో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గగా ఉంది. సో ప్రజెంట్ ఒకసారి మనము రైతు వారి మాటల్లో ఆయన ఎంచుకున్నటువంటి సీడ్ గురించి, అదేవిధంగా ఆయన ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించారు, ఈ యొక్క సీడు ముడతను తట్టుకుందా, వైరస్ని తట్టుకుందా, విల్టును తట్టుకుందా అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఒక్కసారి రైతు వారి మాటల్లో మనం తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. అన్న ఏం పేరన్నా? బాణోత్ వీరన్న. అన్న ఏ రకం అన్న మీరు తీసుకున్నది? ఇతను కొత్త ఇతను సీట్ దగ్గర తీసుకున్నా. కొత్త రకం అని చెప్పేసి సీట్ దగ్గర తీసుకున్నాను. ఎక్కడ? మైబాద్ లో. నమ్మి తీసుకొచ్చి ఓకే, మంచిగా కాపు మాత్రం మంచిగా పడ్డది, మంచిగా కాసింది కాపు. సో మీకు ఈ వెరైటీ ఎన్నడూ కూడా చూడలేదు, అంత కష్టపడ్డా కానీ సరిగా బండ్లే. ఈ ఏడు మాత్రం మంచిగా పండింది. ఈ ఏడు మాత్రం మంచిగా పడ్డది. సో మీకు వెరైటీ గురించి ముందు తెలియదు. సో ఒక స్టేట్ మీకు పలానా స్టేట్ వచ్చేసి ఏది అన్న వచ్చేసి హనుమాన్ ట్రేడర్స్ కదా, శ్రీ హనుమాన్ ట్రేడర్స్ మైబాద్. సో అన్నగారు చెప్పేసి మీకు ఈ వెరైటీ వాడండి బాగుందని చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగా ఇక్కడ కనబడుతుందా రిజల్ట్? ఆయన చెప్పినట్టు ఇచ్చిన ఇతనం మంచిగా నాకు నచ్చింది, మంచిగా కాపు కూడా కాసింది, పండింది. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తారు? 10-15 సంవత్సరాలు అయింది. 10-15 సంవత్సరాల నుంచి. ఈ 10-15 సంవత్సరాల అనుభవంలో ఈ విధంగా కాపు ఎప్పుడు కాపం ఈ విధంగా పల్లె కాపు కాయలే, ఈ విధంగా కాపు అనేది ఎప్పుడు పడలేదు, ఈ విధంగా కాయలేదు. సో ఈ సంవత్సరం అయితే మీరైతే సాటిస్ఫై. ఈ సంవత్సరం మంచిగా పండింది. సో ఖచ్చితంగా 100%. సో మీరు ఎటువంటి యాజమాన్యం? ఏడు తోట కూడా పెట్టుబడిగా పలసపలసనే కొట్టిన, ఇంకా మందు కూడా చాలా పలసపలసంగా కొట్టారు. ఎన్ని రోజుల వ్యవధిలో కొట్టుకున్నారు? ఒక వారానికి 2 సార్లు కొడతా. ఇక మధ్య మధ్యన ఇక దోమ కూడా తట్టుకున్నది. ఓకే, అప్పుడప్పుడు కొట్టినా కూడా తోట ఏం ఖరాబ్ కాలే, మంచిగానే పండింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ దశలో ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి వారానికి 2 సార్లు కొట్టుకుంటారు. ఇంతకు ముందు మొదటి దశలో అప్పట్లో 15 రోజులు ఒకసారి కొట్టినా కూడా తోట ఏం కావాలో